మన ఆలోచనలో మార్పు రావాలి. మీలో ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చెప్పండి? మీలో ఎంతమంది స్లమ్స్లో జీవితం గడుపుతున్నారు? ఎంతమంది మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఇంట్లోంచి తరిమేశారు? ఎంతమంది ఈ రోజు వండిన వంట 4 రోజుల వరకు తినాల్సిన పరిస్థితులు ఎవరికి ఉంది? చదువుకోమ్మా, మంచిగా చదువుకోమ్మా. ఇంకేమైనా బుక్స్ కావాలా, ఇంకేమైనా ట్యూషన్ కావాలా, ఇంకేమైనా మంచి కాలేజ్ కావాలా అని నచ్చ చెప్పేవారు కదా పేరెంట్స్. అయినా ఎందుకని మనలో మార్పు రావట్లేదు? ఎందుకని మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతుంటే ఆలోచనలో మార్పు రావాలి. మన ఆలోచనలో మార్పు రావాలి. ఉమ్ముల్ ఖైర్తో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏమమ్మా, ఇంత కష్టమైన జీవితం కదా, ఎప్పుడూ నీకు ఏడుపు వచ్చేది కదా, రూమ్లో ఒంటరిగా కూర్చొని ఏడ్చేదానివి కాదా? ఏం చెప్పిందో తెలుసా? ఉమ్ముల్ ఖైర్, సమయం ఉండేది కాదు ఏడవటానికి. విజేతల చూపు మొత్తం లక్ష్యం మీద ఉంటుంది, లక్ష్యం మీద గురి ఉంటుంది, ఫోకస్ లక్ష్యం మీద ఉంటుంది. సమస్యలు ఎంత పెద్దగా ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా సమస్యలు కనిపించవు. ప్రపంచం మొత్తం ఎలా ఉందో అలాగే ఉంటుంది. పరిస్థితులు మారవు, మనస్థితి మారాలి, ఆలోచన మారాలి. ఎందుకంటే మీరు ఎలా అయితే ఆలోచిస్తారో ఆలోచనకు తగ్గట్టుగా మీరు పనులు చేస్తారు, మీ పనులకు తగ్గట్టుగా మీకు రిజల్ట్స్ వస్తాయి. మీ జీవితంలో ఏదైతే మీకు రాలేదో, ఎందుకు రాలేదో తెలుసా? మీరు మధ్యలో వదిలేశారు కాబట్టి. మధ్యలో ఆగిపోతే శూన్యమే. లక్ష్యం చేరే వరకు నువ్వు ప్రయత్నం చేయవలసి